ఎందుకు ఈ జీవితం అని ముగించుకుంటున్నారు. కారణం తెలుసా? వారికి శాంతి లేదు, వారికి సమాధానం లేదు, వారికి నెమ్మది లేదు. వారికి ఇంటి మీద ఇల్లు ఉంది, బంగారం ఉంది, ధనం ఉంది, కానీ భూమి మీద బతకడానికి వారికి సుఖం లేదు. అందుకే చనిపోతే సమస్యలు పరిష్కరించబడతాయని మనస్తాపం చెంది ఎంతో మంది అనుభవించవలసిన జీవితాన్ని మనస్పర్ధలతో, అసూయలతో, ఈర్ష్యలతో, కోపాలతో వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. ప్రియులారా, పాపం మనిషికి నెమ్మదిని ఇవ్వదండి. పాపం వల్ల వచ్చే జీవితం అనేది అనుకరింపబడుతుంది. కాబట్టి సిలువలో మనుష్యులందరి కొరకు, ఆయన ఒక్కరి కొరకు రాలదమ్మా, మానవులందరి కొరకు. అందుకంటారా, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త దురులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రవర్తిస్తున్నాను. యేసు రక్తము ప్రతి పాప శాపము నుండి కూడా మనల్ని పవిత్రునిగా చేస్తుంది. కాబట్టి మానవాళి చేసిన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారికి సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాలు పెట్టి ఉన్నారు. యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారి యొక్క సమస్త పాపములు కూడా దేవుడు క్షమించి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నారు.